బంగారే శర్మ గారు, జియోగ్రాఫికల్ లొకేషన్ ఎంతవరకు మ్యాటర్ అవుతుందండి గ్రహణం విషయంలో? ఈ ధర్మశాస్త్రాన్ని పాటించినప్పటికీ కూడా వేరే వేరే కంట్రీస్ లో నివసిస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ గ్రహణానికి సంబంధించిన ఇవన్నీ పాటించాల్సి ఉంటుందా, లేదంటే అక్కడ గ్రహణం కనుక ఏర్పడకపోతే వాళ్ళకి ఇది వర్తించదా? అమ్మా, ప్రతి ఒక్కళ్ళకి ఇది వర్తిస్తుంది. గ్రహణం లేని చోట్ల అవసరం లేదమ్మా. గ్రహణము అనేటటువంటిది ఎక్కడ అక్కడ ఉండేటటువంటి ప్రాంతానికి కనిపిస్తూ ఉందో వాళ్ళ దాకా ఇది 100% వర్తిస్తుంది. మీరు జియోలాజికల్ గా చాలా చేంజెస్ ఉంటాయమ్మా, అసలు మామూలు చేంజెస్ కాదు. మీకు 22 జూలై 2009 నాడు సీ వాటర్ మీద ఉండేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి అని చూస్తే pH వాల్యూలో చాలా సిగ్నిఫికెంట్ డిక్రీజ్ కనిపించిందమ్మా. అండ్ హైడ్రోజన్ అయాన్స్ యొక్క ఇంక్రీజ్ కూడా యాక్టివిటీ కనిపించి pH ఆఫ్ సీ వాటర్ 20% లెస్ కంపేరింగ్ టు నార్మల్ డే. మామూలు డే కంటే కూడా 20% తక్కువ కనిపించింది. అలాగే విశేషమైనటువంటి గ్రావిటేషనల్ చేంజెస్ కనిపిస్తాయి. ఇది ఎక్కడైనా జరుగుతుంది, ఒక మన దగ్గరే కాదు. కానీ మన ఋషి వీటికి పరిహారాలని కూడా చెప్పాడు. కాబట్టి ఋషి చెప్పినటువంటి పరిహారాల ప్రధానం ఐస్ మీద, రెటీనా మీద ఒకవేళ డైరెక్ట్ గా కనిపించే దేశాలు ఏవైనా ఉంటే డెఫినెట్ గా అది రెటీనాలో ఉండేటటువంటి సెల్స్ ని డెస్ట్రాయ్ చేస్తుంది. అందుకని దానికి అవసరమైనటువంటి రక్షణ తీసుకోవాలి. మనకి పెట్స్ చాలా భయపడ్డట్టుగా, అప్సెట్ అయినట్టుగా కనిపిస్తుంది ఈ గ్రహణ కాలంలో. ఆ పెట్స్ అనేవి కూడా కొంచెం భయపడే దగ్గర అట్లా కూర్చొని ఉంటాయి అప్సెట్ అయినట్టు. ఇక ఇంట్లో ఉండేటువంటి కోళ్లు అవన్నీ కూడా చాలా ఇబ్బందులు తీసుకుంటూ ఉంటాయి. బర్డ్స్, ఇన్సెక్ట్స్ అన్ని కూడా ఎక్కడొక్కడ కొంచెం ఫ్రైట్ అండ్ భయపడ్డట్టుగా అవన్నీ ఉంటాయి. మన చర్మం మీద కూడా చాలా విశేషమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఈ టైంలో అని క్రిస్టియన్ బర్డ్ ప్రొఫెసర్ మాలిక్యులర్ జనరేషన్ ఒహోయో స్టేట్ ఆఫ్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి స్కిన్ మీద ఈ సూర్యగ్రహణం ఉన్నప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత ఈ గ్రావిటేషనల్ వేరియేషన్స్ వల్ల, గ్రావిటేషనల్ వేరియేషన్ వస్తే ఏమవుతుందమ్మా, ఆల్ఫా B1 అంటే బోన్స్ మీదను మజిల్స్ మీద కొంచెం వేరియేషన్ వస్తుంది. ఈ మజిల్ ఏది, ఆడ తల్లి కడుపులో ఉండే పిల్లని పట్టుకునేది అది మజిలే కదా. కాబట్టి ఆ మజిల్ అనేటటువంటిది పట్టుకుంటుంది. కాబట్టి గ్రావిటేషనల్ చేంజ్ వచ్చినప్పుడు ఎక్కువగా అటు ఇటు తిరగకుండా ఉండమ్మా, కాస్త డార్క్ ప్లేస్ లో ప్రశాంతంగా ఉండు అనే విషయాన్ని చెప్తారు. అంటే బాత్రూమ్కి వెళ్ళొద్దు, చేతులు కాళ్ళు కట్టేయండి, ఇవన్నీ ఇక మిగతా హేతువాదులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్తలు చెప్తున్నారు. ఈ జాగ్రత్త రీసెర్చెస్ మనకి ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి ఉన్న రీసెర్చెస్ బట్టి ఇది ఉంది అని, లేదు అని రెండు సైన్స్ లో లభిస్తున్నాయి. కాబట్టి మన పూర్వం నుంచి చెప్పిన ఆచారం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తారు. కంటిన్యూ చేద్దాము. సో ఈ గ్రహణ టైంలో గ్రావిటేషనల్ ఫోర్స్ లో చేంజెస్ వస్తాయి, దానికి కారణంగా వచ్చే మార్పులు ఇవి. ఒకవేళ ఇలాంటివన్నీ నమ్మని వాళ్ళైతే సైంటిఫిక్ బ్యాకప్ కూడా దీనికి ఉంది అని చెప్తున్నారు బంగారే శర్మ గారు.